తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. మా అమ్మ ఏంటంటే నువ్వు బయట సినిమా నుంచి రావాలని కోరిక ఉంటాయి. కృష్ణ గారు రాజేంద్ర కుమార్ గారితో మాట్లాడి మా నరేష్తో చేస్తాం ఇది ఇస్తానంటే, కృష్ణాజీ యువర్ ఆస్కింగ్ ఐ విల్ గివ్ అండ్ రైట్స్ ఇచ్చి అలా వచ్చిన సినిమా చూడండి ఎట్లా మలుపు తిరుగుతాయండి. జంజాల గారు సడన్గా ఊడిపడ్డాడు. ఆయన నవతా కృష్ణరాజు గారు మోటార్ బైక్ స్టంట్స్ ఏదో ఫిల్మ్ అది నేను చేసిన ట్రయల్ది చూసి ఈ అబ్బాయి ఉంటే మాకు బాగుంటుంది అంటే మా అమ్మ గొప్పతనం. ఆమె సినిమా ఆపేసి నవతా కృష్ణరాజు గారు లాంటి ప్రొడ్యూసరు, జంజాల గారు లాంటి రైటర్ వస్తే, డైరెక్టర్ వస్తే నేను ఎందుకు ఆపుతానని ఆ సినిమా ఆపించింది. అదే 4 స్తంభాలట. సో మెనీ టర్న్స్ అండ్ ఉంటాయి. విచిత్రం ఏంటి, 4 స్తంభాలట సూపర్ హిట్ అయిన తర్వాత తమిళ్లో కార్తిక్ బిజీ అయిపోయాడు. అలాగే వెళ్ళేది తర్వాత నేను బాగా బిజీ అవుతాను అనుకుంటే ఒక్క సినిమా రాలేదు. అప్పుడు మా అమ్మ రే బుద్ధి లేనోడా, అందుకే చెప్పాను రా తెలుగులో హీరోలు అంటే విగ్గు ఉండాలి, 4 వేళ్ళు ఉండాలి, నీకు అసలు మీసాలు రాలేదు, ఎవడిస్తాడు రా వేషాలు నీకంటే అప్పుడు అమ్మ దొరికిపోయారు అనుకున్నా. కానీ జంజాల గారు నాకు ఏ రక్తబంధువు కాదు, ఆత్మబంధువు. ఆయన వరుసగా అది నేను అసలు లోపలికి వస్తుంటే స్టూడియో బయట జంజాల అని పెద్ద బోర్డు, నిజంగా అంటే మెడ్రాస్లో ఆయన ఇంటి ముందు కూడా అంత పెద్ద బోర్డు లేదు. బాలు గారి ఇంటి పక్కనే కదా జంజాల గారి ఇల్లు. అదో చిన్న బోర్డు, ఇలా చిన్నది నేమ్ ప్లేట్ ఉండేది. ఇక్కడ ఎంత పెద్ద బోర్డు పెట్టారండి మీరు. నిజంగా అది విశ్వాసం. అంటే నిజంగా ఆయన లేకపోతే నేను లేను కదా, అమ్మ లేకపోతే ఆయన లేకపోతే లేకపోతే లేను నేను. కాబట్టి అలా వచ్చింది. దట్ ఈస్ 4 స్తంభాలు అలా కుదిరింది నాకు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అంటే 4 స్తంభాలు ఆట వచ్చిన తర్వాత కూడా మీకు గ్యాప్ వచ్చిందండి. దాదాపు 1 year ఖాళీగా ఉన్నాను. సబ్జెక్టులు లేవు, అదే చెప్తున్నాను నేను. ఏంటంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ దోస్ టైమ్స్. ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్డోర్ టు ఇండోర్ టు అవుట్డోర్. కొత్తగా అప్పుడే గోపాలరెడ్డి గారు మంచి నవనవలాడే యువకుడు, జంజాల గారు అంతా ఆయనకు 30, నాకు 17, పూర్ణిమకి తులసికి 14-15 ఏళ్ళు, ప్రదీప్కి ఒక 20 ఎంతో, నాకంటే 2 ఏళ్ళు పెద్దవాడు. వీళ్ళతో సినిమా చేయడం ఏంటంటే వాళ్ళు చాలామంది. నవతా కృష్ణరాజు గారు అండి గ్రేట్ ప్రొడ్యూసర్, టేస్ట్. ఆ సినిమా చేసి బయటకు వచ్చిన తర్వాత ఎంత యాక్చువల్లీ అడల్ట్ కంటెంట్ ఉందంట. అడల్ట్ కంటెంట్ మీనింగ్ ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఒక అమ్మాయిని ఒకటి ప్రేమించి కడుపు చేసి వాడు చెయ్యలేని పరిస్థితుల్లో వదిలేస్తే ఇంకోటి వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి వచ్చి ఫస్ట్ నైట్ రోజు కాళ్ళకి దండం పెడితే నువ్వు బయట వరకే నాకు పెళ్ళానివి, ఇంటికి వస్తే సిస్టరా, లోపలికి సిస్టర్ అని చెప్పే థీము 1982లో సూపర్ డూపర్ కల్ట్ హిట్ అయిందంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ పాయింట్, జనం ఎప్పుడు కొత్తదనాన్ని కోరుతారు. ఇప్పటికి కూడా కొత్తదాన్ని ఎప్పుడైనా. కాబట్టి అప్పటికి అది ఫార్వర్డ్ ఫిలిం అయినా యూత్ దాన్ని పోషించింది. పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చేసారు, అంకిల్స్ ఆంటీస్ అయిపోయారు. కానీ ఆ సినిమా ఇంకా ఫ్రెష్గా ఉంది బికాజ్ ఆఫ్ ద థీమ్. సో నా అదృష్టం అలాంటి సినిమాలను నేను పడ్డం, అలాంటి డైరెక్టర్ దగ్గర పడ్డం. ఆయన నన్ను 2 జళ్ల సీత, శ్రీవారి ప్రేమలేఖకి సర్దుకుంది ఇండస్ట్రీ, మంచి సూపర్ హిట్ అవ్వడం. రామోజీరావు గారికి థ్యాంక్స్, నా గురువుల్లో ఒకళ్ళు. ఆ సినిమాతో హీరోగా మళ్ళీ సినిమాలు స్టార్ట్ అయ్యాయి. అప్పటిదాకా చాలా గ్యాప్స్ నాకు. అప్పటి వరకు అన్ని ఒడిదుడుకులే. అది కొత్త దంపతులు, వాసు గారి పాపం అలాంటి వాళ్ళు చేశారు నాతో, నేను కాదనలే. కానీ బట్ నిలదొక్కున్నంత ఇమేజ్ కానీ. కాబట్టి నేను వచ్చిన టైం చాలా డిఫికల్ట్ టైం. అంటే డిఫికల్ట్ అంటే ఇప్పుడు ఇంకా డిఫికల్ట్, కాంపిటీషన్. డిఫికల్ట్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ టైం మీతోనే ట్రాన్స్ఫార్మ్ అయిందని కూడా చెప్పచ్చు. అలా ఓ రకంగా అంటే జంజాల గారు, మీరు, మీ వరవడి, అప్పుడు జంజాల గారు, భారతీరాజా గారు, తమిళ భారతీరాజా గారు, ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు పుట్టుకొస్తారు డైరెక్టర్స్. ఆ బ్యాచ్తో రావడం అంటుకుంది. శ్రీవారికి ప్రేమలేఖ అలా 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 వెళ్తున్నప్పుడు పోలీస్ భార్య, కనకమా లక్ష్మి రికార్డింగ్ డాన్స్ వంశీ గారి సినిమా నా లైఫ్లో మర్చిపోయి. కృష్ణ గారిలా యాక్ట్ చేయాలంటే పడిపోయింది నాకు. పక్కన చేస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళంతా కృష్ణ గారు ఒరిజినల్ డూప్స్. వాళ్ళు నిద్రలు లేపి కొట్టమంటే కొడేస్తారు వాళ్ళు. వాళ్ళ పక్కన చేయాలంటే నాకు అడలు పుట్టింది. వంశీ లాంటి డైరెక్టరు అని ఆ రంగులు ముచ్చులు కట్టిన వీలు, కలర్ వీలు, ఆయన మామూలుగా కాదు అసలు. ఫస్ట్ వంశీ గురించి చెప్పాలి. ఫస్ట్ నేను వంశీ గారితో యాక్ట్ చేస్తానంటే ఎవరు
వంశీ గారితోనా అని అంతర్యా అలా అన్నారేంటి మీ పొండి తెలుస్తుంది అంటున్నాడు. ఈ ఉంటారేంటి వంశీతో అవకాశం గ్రేట్ డైరెక్టర్ అండి, లెజెండ్, వంశీ ఈజ్ లెజెండ్. కాకపోతే నాకు ఆ రోజు అర్థమైంది. ఫస్ట్ రోజు వెళ్ళాను సాంగ్ ఫస్ట్ సాంగ్ పెట్టాను, నీకు హాయిగా ఉంటుందంటే థ్యాంక్ యూ సార్ అన్న. ఫస్ట్ షాట్ ఏంటన్నా, ఈ కుమ్మరి చక్రం గిర్రని తిరుగుతుంటే దాని మీద నేను నిలబడి తిరగాలన్నాడు. కుమ్మరి చక్రం మీద నిలబడి ఎవడా తిరుగుతాడండి. అప్పుడు అవన్నీ కలెక్ట్ అయింది. అమ్మ వంశీనా పెద్ద రియాక్షన్ నాకు. సార్ కుమ్మరి చక్రం మీద ఎవడ ఎందుకు నువ్వు ఎవరన్నా నిలబెట్టమంటావని నిలబడితే ఆడి చెక్కలు కొట్టుకుపోయి కింద పడిపోయి ఎందుకు అవుతారంటే అన్నారు. నువ్వు డాన్సర్ బాన్ తల్లి నువ్వు చేస్తారు బాగా చేస్తారు అన్నాడు ఆయన. ఇది ఎక్కడ పోవాలండి అంటే పోనీ కూర్చుని చేయండి అన్నాడు. సరే కూర్చుని చేయమన్నాడు అంటే గిర్రని చెప్తే దోమని ఎగిరి పడితే దెబ్బలు కానీ మొండి చేద్దాం 1 more అన్న. ఆయన కూర్చొని షాక్ అయ్యాడు. రెండోసారి దెబ్బలు, ఆ చక్రం మీద పడిపోయింది, ఆ అమ్మాయి తోసింది మాధురి హీరోయిన్. మూడో షాట్ ఓకే అయిపోతే చాలా కోపం వచ్చింది వంశీ మీద నాకు అని సరే అని వెళ్ళిపోయాను. తర్వాత రాత్రి వచ్చి దెబ్బలు తగిలిందా అన్నాడు. పర్లేదండి ఏముందండి సారీ సర్లేండి దీన్ని మనం 14 frames చేద్దాం టెక్నిక్ ఉంది కదా అంటే 14 అది అప్పుడే చేయొచ్చు కదా అంటే ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్. బట్ అండ్ మంచి నాలెడ్జ్ అండ్ టెక్నికల్ ఎక్సలెన్స్ ఉన్నవాడు. అవును అదొక ఎక్స్పీరియన్స్ నాకు. బట్ నా లైఫ్లో మర్చిపోలేదు సినిమా. ఆ ప్రాక్టీస్ అంతా కూడా ఒక డూపు నాతోనే పెట్టుకుని రాత్రి నాతో నిద్రపోయాడు. సాంగ్ కూడా అప్పుడు చాలా పెద్ద హిట్ సాంగ్ పెట్టారు మీకు. నాతో నిద్రపోయేవాడు, పొద్దున్న నిద్ర లేచేవాడు, నాతోనే పడుకునేవాడు. కింద బెడ్ రాత్రంతా గురుగారు పవర్ హ్యాండ్స్ అంతా పవర్ అంతా హ్యాండ్స్లోనే ఉంటుందండి. ఇలాగే నన్ను మోటివేషన్ అనమాట. పొద్దున్న లేవగానే గురుగారు రెడీయా అనేవాడు. ఇలా చేసి ఆ బాడీ లాంగ్వేజ్ నాలోంచి పోవడానికి 6 నెలలు పట్టింది. సో అది కనక మహాలక్ష్మి, పోలీస్ భార్య, రియల్నెస్ వారిది. తర్వాత అఫ్కోర్స్